ఈరోజు అయితే బెండకాయ కూర చేద్దాం అనుకుంటున్నా. సో బెండకాయని ఇలా చిన్నగా చాప్ చేసుకో. అన్నీ ఒకే సైజు ఉండాలంటారు కానీ ఇట్స్ ఓకే, షేప్ అటు ఇటు అయినా. ఆనియన్ నీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, నాకు ఇలా ఇష్టం సో ఇలా చేసుకుంటున్నా. కరివేపాకు, పోపు సామాన్లు ఇంకా నీకు ఏమైనా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మనం పెట్టుకుంటావు, ఆయిల్ వేసుకుంటావు. ఎన్ని స్పూన్స్ ఆయిల్ అంటే 2 స్పూన్స్, 2.5 అప్ టు 3 స్పూన్స్ సరిపోతాయి. ఓకేనా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు వేస్తాను. సో వెల్లుల్లిపాయ వేసి మంచిగా అవి వేగిన తర్వాత పోపు సామాన్లు వేస్తే టేస్ట్ బాగుంటుంది అని మా అత్తయ్య గారు చెప్తారు. సో నేను అదే ఫాలో అవుతాను. యా, ఇది లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది. అయిన తర్వాత చిల్లీస్ రెండే ఎందుకు వేసానంటే మా కారం కొంచెం కారంగా ఉంటుంది. సో చిల్లీ కారం కూడా ఎక్కువ యాడ్ అవ్వకూడదని 2 వేసాను. యా, నెక్స్ట్ పోపు సామాన్లు నాకు కావాలంటే నచ్చుతుంది కాబట్టి చిన్న ఆవాలు వేసుకున్నాను. ఇంకేమైనా కావాలన్నా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అనేది మంచిగా వేయడం. వేగినట్టు ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఒక 10 మెంబర్స్ కౌంట్ చేసుకో. లేదా సౌండ్ ఇలా సైలెంట్ అయిపోతుంది, ఏమి చుట్టూ సౌండ్ రాకుండా ఉంటుంది, అప్పుడు ఎగిపోయినట్టు. లేదా చిల్లీ చూడు ఇలా వస్తే కూడా ఎగిపోయినట్టే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. హ్యాండ్ వాష్ టైం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ నేను సిమ్లో పెట్టా, మీడియంలో పెట్టుకుంటున్నా. మంచిగా కలుపుకున్నాను. ఇవి ఎంతసేపు వేగాలి, వేగినట్టు ఎలా తెలుస్తుంది అని కూడా నేను చూపిస్తాను. కరివేపాకు యాడ్ చేస్తున్నా. ఇలానే వేసుకోవచ్చు, కొంచెం కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా పర్లేదు. మిక్స్ 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 మిక్స్. చూడు ఆనియన్స్ బాగా వేగిపోయి ఎలా తెలిసింది అంటే సైజ్ కూడా కొంచెం తగ్గింది ఆనియన్ది, ప్లస్ పింకిష్ కలర్ కూడా వచ్చింది. బెండి కర్రీకి ఇలా ఉంటే చాలు, ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు, బ్రౌనిష్ కావాలన్నా వేసుకోవచ్చు, బట్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేస్తున్నా. బెండకాయ వేయకముందే సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసుకుంటే బెండకాయ కూడా ఉప్పు కొంచెం త్వరగా పడుతుంది, బెండకాయ కూడా త్వరగా ఎగడానికి హెల్ప్ చేస్తుంది. సో యా, వేసి మంచిగా మిక్స్ చేసుకో. ఉప్పు నేను రాక్ సాల్ట్ వాడుతున్నాను, సో కొంచెం వేసాను. ఎంత కావాలి అంటే అంత వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవడానికి ప్రిఫర్ చేయి. ఎండింగ్లో మళ్ళీ మనం ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు, ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీయడం కదా. సో యా, ఇప్పుడు దీంట్లో బెండకాయ వేసుకోవాలి. బెండకాయ మనకి ముద్దగా రాకుండా ఉండాలి అంటే దోసకి వేసుకుంటాం కదా, ఇలాంటి తవా కాదు ఏమంటుంది. ఇప్పుడు బెండకాయ నేను వేసేసా, నెమ్మదిగా మిక్స్ చేయాలి. కింద నుంచి వరకు నెమ్మదిగా మొత్తం మనం వేసిన పసుపు ఆనియన్స్ అన్నీ మిక్స్ అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుకోవాలి. సో బెండకాయ వేసుకొని మంచిగా కలిపేసాను. సో పసుపు ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాయి. బెండకాయ కర్రీకి ఒక టిప్ ఏంటంటే, బెండకాయ కర్రీ చేసే ముందు రోజు మనం బెండకాయ మంచిగా వాష్ చేసి ఎయిర్ డ్రై చేసుకుంటే మనకు జిగురు అనేది రాదు, బెండకాయ కర్రీ కూడా పేస్ట్ అవ్వదు. అండ్ స్పూన్ గరిట అనేది మనం దోశలు వేసుకునే గరిట వాడితే ఇలా కింద నుంచి పైకి ఇట్లా తిప్పాలి. ఇలా మధ్యలో కచరా చేయకుండా కింద నుంచి పైకి తిప్పాలి. సో అలా కింద నుంచి పైకి తిప్పడం వల్ల బెండి అనేది పీసెస్ అవ్వకుండా, అంటే హాఫ్కి బ్రేక్ అవ్వకుండా మంచిగా అవుతుంది. ప్లస్ జిగురు అనేది కూడా ఇలా చేయడం వల్ల కొంచెం మనకి తగ్గుతుంది. సో ఇలా ఎగుతున్న మనకి స్మెల్ కూడా మంచిగా వస్తూ ఉంటుంది, పచ్చి స్మెల్ పోతుంది. సో బెండకాయ సైజ్ చూడు ఎలా ఉంది. ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత దీని సైజ్ వేరేలా ఉంటుంది, అది కూడా నేను చూపిస్తాను. ఎవ్రీ 5 మినిట్స్కి మిక్స్ చేస్తూ ఉండు, ఎందుకంటే నేను లో ఫ్లేమ్లోనే పెట్టాను, ప్రాబ్లం అయితే లేదు. బట్ అలా మిక్స్ చేస్తుంటే అన్నీ కూడా ఈవెన్గా ఎగుతాయి, కర్రీ కూడా బాగుంటుంది. లేదు నాకు టైం లేదు, లో ఫ్లేమ్లో కుక్ చేసుకునే టైం లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర నిల్చొని అలా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఇలా కింద నుంచి పైకి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కర్రీ చూసావా, కొంచెం సైజ్ తగ్గింది బెండకాయది, అండ్ జిగురు కూడా ఎక్కువ లేకుండా మంచిగా ముక్కలు పేస్ట్ అవ్వకుండా నీట్గా ఉన్నది. సో కూర తెల్లగా ఉందని ఫీల్ అవ్వకు, కారం వేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా వేగాలి కర్రీ, ఇంకా దగ్గరగా అవ్వాలి. ఓకేనా, కర్రీ ఆల్మోస్ట్ 60% కుక్ అయిపోయింది, కానీ ఇంకా ఉప్పు ఇందులో సరిపోలేదు.
అండ్ కారం కూడా ఇప్పుడు వేసిస్తే కారం కూడా కర్రీతో పాటు వేగుతుంది, పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. సో నాకు ఒక ముక్క టేస్ట్ చేశాను, నాకు ఉప్పు సరిపోలేదు అనిపించింది. సో ఇప్పుడు కారం ఉప్పు యాడ్ చేద్దాం. సో కారం వచ్చేసి నేను 1 స్పూన్ వేస్తున్నా. కారం కూడా మళ్ళీ మనం టేస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోదు అనిపించి ఇంకొక హాఫ్ కూడా వేస్తున్నా. అండ్ సాల్ట్ మళ్ళీ ఇంతే వేస్తున్నా, మళ్ళీ కావాలంటే వేసుకున్నాం. రాక్ సాల్ట్ కాబట్టి సరిపోతుంది. యాక్చువల్లీ ఇప్పుడు రాక్ సాల్ట్ వేయకూడదు, నార్మల్ సాల్ట్ వేయాలి, మర్చిపోయి వేసేసాం. అయినా పర్లేదు, వేడికది కరిగిపోతుంది. ఇప్పుడు మంచిగా కింద నుంచి పైకి మిక్స్ చేయాలి. ఓకేనా? కర్రీ బాగా కలిపిన తర్వాత ఇలా ఉన్నది. ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది, బట్ ఇంకొక 20% పెండింగ్. కారం కూడా వేసాం కాబట్టి మనం ఒక 10-20 మినిట్స్ అవసరం లేదు, ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కెన్సీ ఇది వేగిందా లేదా అనే టేస్ట్ కూడా నువ్వు చేసినా తెలుస్తుంది, చూస్తే అర్థమైపోతుంది. మనం స్టార్టింగ్ వేసే కర్రీ బెండకాయ షేపు, ఇప్పుడు షేపు డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? చూసావా బెండకాయ కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇట్స్ ఫుల్లీ గుడ్. లెట్స్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. Yeah, the curry is done. నేను ఇంత జాగ్రత్తగా కింద నుంచి పైకి కలుపుతున్నా, స్టిల్ కొన్ని బిండీస్ అనేవి పిచ్చుకు అయిపోయాయి, బట్ ద కర్రీ లుక్స్ గుడ్. అండ్ జిగురు కూడా ఎక్కడ లేట్ చేసావా, నీట్గా కర్రీ ఉంది. సో లేత బెండకాయలు అయితే ఇంకా జాగ్రత్తగా కుక్ చేయాలి. ఇది కొంచెం సెమీ లేత అంటే ముదిరిపోవడానికి ఇంకొక 50%, అంటే దీని ఏజ్ ఒక 40 వేసుకో మనం. ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసి మనం సెట్ చేసుకోవాలి, అంతే. బాయ్.